Daily. Taste the Daily. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తో పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగనున్నట్లు ప్రకటించారు. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇండియాను విస్మరించేది లేదని, అలాగని విశ్వసించలేమని అన్నారు. సరిహద్దుల్లో చొరబాట్లు, ఆఫ్ఘాన్ నుంచి దాడులకు పాల్పడేందుకు శత్రు వ్యూహాన్ని రూపొందించవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తో పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగనున్నట్లు ప్రకటించారు. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామన్నారు. ఇండియాను విస్మరించలేదని, అలాగని విశ్వసించలేదని అన్నారు. ఇక సరిహద్దుల్లో చొరబాట్లు, ఆఫ్ఘాన్ నుంచి దాడులకు పాల్పడేందుకు శత్రు వ్యూహాన్ని రూపొందించవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సునీత, భారత్ పాకిస్తాన్ పై ఏ క్షణమైన దాడి చేయొచ్చు అన్న కోణంలో పాకిస్తాన్ అయితే భావిస్తా ఉంది. భారత్ పాకిస్తాన్ పై ఈసారి భారీగా నష్టపోతామని ఊహించి పాకిస్తాన్ నానా ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా బోర్డర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ పెద్ద ఎత్తున కూడా ఆర్మీ ట్యాంకులను, యుద్ధ ట్యాంకులను, ఆర్మీకి సంబంధించిన వాటి అన్నింటినీ కూడా భారత్ పాకిస్తాన్ సరిహద్దులు ఏమంటైతే భారీగా మోహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ప్రధాన కారణం కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా భారతదేశ వ్యాప్తంగా వ్యతిరేకత రావటం, భారతదేశం నుంచి ఉగ్రవాదులని తరిమి కొట్టాలి, అంతమొందించాలని మరొకసారి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేయటం, దీనికి సంబంధించి విదేశీ పర్యటన నుంచి హుటాహుటిన భారత్ లోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయటం, ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండించి దోషులను మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు, ప్రతీకారం తీర్చుకుంటామంటూ నరేంద్ర మోడీ మంత్రివర్గం స్పష్టం చేసిన నేపథ్యంలో నాటి నుంచి కూడా పాకిస్తాన్ బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నవాజ్ షరీఫ్ అయితే ఒక అడుగు ముందుకేసినట్టు తెలుస్తా ఉంది. యొక్క పాకిస్తాన్ కి సంబంధించిన అణ్వాయుధాలు గతంలో ఒక్కొక్క అధికారి దగ్గర ఒక్కొక్కటి ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ అయిన తర్వాత త్రివిధ దళాల అధిపతి కూడా ఆయనే ఆసిఫ్ మునీరే అయ్యారు. ప్రస్తుతానికి అణ్వాయుధాలకి కూడా సంబంధించిన ఇన్ఛార్జి బాధ్యతలను కూడా తనే భుజానికి ఎత్తుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పిచ్చోడి చేతికి రాయి దొరికింది అన్న చందానైతే ఆసిఫ్ మున్నీర్ ప్రవర్తన ఉంది. ఆసిఫ్ మున్నీర్ కి కొన్ని దేశాలు మద్దతుతో ఆయన రెచ్చిపోతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆసిఫ్ మున్నీరు చేస్తున్న ప్రయత్నాలు పాకిస్తాన్ కి వణుకు పుట్టిస్తున్నాయి, కానీ భారతదేశానికి ఒక ప్రాణ నష్టం మినహా 24 గంటలు నిద్ర లేకుండా గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే భారతదేశంలోని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు జరిగిన 24 గంటలు మరొక ముందే పాకిస్తాన్ లోని ఓ కోర్టు సమీపంలో జరిగిన బాంబు పేలుళ్లు కూడా పాకిస్తాన్ కి నిద్ర లేకుండా చేస్తా ఉన్నాయి. భారతదేశంలో కారు బాంబు జరిగిన 24 గంటలు గడవక ముందే ఆ కోర్టు ఆవరణలో జరిగిన సేమ్ అదే విధంగా కారు బాంబు పేలుడులో దాదాపు 20 మంది దాకా 18 నుంచి 20 మంది దాకా చనిపోయిన పరిస్థితి ఉంది. దాదాపు 40 నుంచి 50 మంది దాకా తీవ్ర రక్త గాయాలైన పరిస్థితి ఉంది. వారు హాస్పిటల్ చేరిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి అటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు నుంచి కూడా ఉద్రిక్తత పాకిస్తాన్ కి తీవ్ర స్థాయిలో పెరిగింది. పరగఫక్తుల్లా సంబంధించి కూడా అటువై ఆ దిశగా కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద భీకర దాడులు
దాడులు చేస్తుంది, భీకరంగా పోరాడుతుంది. ఆ పాకిస్తాన్ ని ఆఫ్ఘనిస్తాన్ అటుగా ఆ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నేపథ్యంలో మరొకసారి మరొక ప్రధాన అంశం ఏదైతే ఆ ఢిల్లీలో జరిగిన ఆ పేలుళ్లు దరిమిలా భారత్ నుంచి అయితే ఆ ప్రతీకారాలు ఉంటాయి అనే అనుమానం అయితే ఆ పాకిస్తాన్ ని వేధిస్తా ఉంది. ఆ భయంతో పాకిస్తాన్ ఒక రకంగా వణికిపోతుందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ ఈ వైమానిక దళం ఆ రాజస్థాన్ సరిహద్దుల్లో వైమానిక గస్తీనైతే ప్రారంభించింది. అలాగే దైనిక్ భాస్కర్ అనే తన కథనంలో కూడా కొంతమేరకు పాకిస్తాన్ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అలాగే పాకిస్తాన్ లోని త్రివిధ దళాధిపతులు ఆ అత్యవసర సమావేశాన్ని అయితే ఆసిఫ్ మునీర్ నిర్వహించారు. అలాగే ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా కొంతమేరకు ఏదైతే త్రివిధ దళాధిపతులతో కూడా సమావేశాలు అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. అలాగే ఢిల్లీ ఎర్రకోట జరిగిన బాంబు పేలుడు తర్వాత పాకిస్తాన్ తన అన్ని వైమానిక స్థావరాల వద్ద రెడ్ అలర్ట్ చేసి భారీ భద్రతను అయితే పెంచింది. అలాగే దేశంలో భద్రత కోసం వైమానిక స్థావరాలన్నీ కూడా సిద్ధంగా ఉండాలని తెలిపిన పరిస్థితి ఉంది. అయితే భారతదేశం నుండి ప్రతీకారం ఎదురయ్యే అవకాశం లేదా సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని కూడా కొంత మేరకు పాకిస్తాన్ నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు అందజేశాయని వాళ్ళు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. పాకిస్తాన్ తన సైన్యం న్యావీ వైమానిక దళాలను ఐహాలర్ట్లో ఉంచి అలర్ట్ గా ఉండాలని 24 గంటలు నిద్రాహారాలు మానైనా ఎదురు చూడాలంటూ కూడా వాళ్ళ త్రివిధ దళాధిపతులకైతే అటు పక్క ఆర్మీ చీఫ్ ఇటు పక్క ప్రధాని ఇరువురు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. పాకిస్తాన్ సెంట్రల్ కమాండ్ పరిస్థితిని అయితే కొంత మేరకు నిశ్చితంగా పరిశీలించాలని కూడా ఆసిఫ్ మునీర్ చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే దానిని ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలని సైన్యంలోని అన్ని శాఖలకు కూడా ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా భారతదేశం నుండి ఏదైనా జరిగితే తక్షణమే ప్రతీకారం తీర్చుకునేందుకు వాయు రక్షణ వ్యవస్థలను పాకిస్తాన్ యాక్టివ్ చేసింది. భారతదేశం నుంచి ముందస్తు దాడి లేదా ఇతర సైనిక చర్యలనైతే ఎదుర్కొనేందుకు అటుపక్క ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటుపక్క ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఇద్దరు కూడా శతవిధాల తమ శక్తులను అయితే ఒడ్డుతున్నారని మనం చెప్పుకోవచ్చు. వైమానిక రక్షణ రాడార్లు ఇప్పుడు పాకిస్తాన్ వైమానిక సరిహద్దులకు పర్యవేక్షిస్తున్నాయనంటే వారి కంటి మీద కునుకు లేదని చెప్పుకోవచ్చు. అలాగే పాకిస్తాన్ నవంబర్ 11 నుండి ఇప్పటి వరకు కూడా తన యొక్క ఎయిర్మెన్ కు నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఈ 2 రోజుల్లో సరిహద్దు ఆకాశంలో విమానాలు తిరిగేందుకు పరిమితులు భద్రతా నిబంధనలు కూడా అమల్లోకి ఉంటాయని కూడా పాకిస్తాన్ గగనతల అధికారులకి ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఢిల్లీలో కారు పేలుడు దరిమిలా భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు అలాగే పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని ఇదివరకే యూకే విదేశాంగ కార్యాలయం తెలిపిన పరిస్థితి ఉంది. ప్రయాణాలు మొత్తం కూడా వాయిదా వేసుకోవాలని ఉన్న వారందరూ కూడా తక్షణమే ఆ సరిహద్దుల వెంబటి భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వెంబటి ఉండొద్దని స్వదేశానికి వచ్చేయాలని కూడా పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 10 కిలోమీటర్ల పరిధిలో అటు ఒక్క జమ్మూ కాశ్మీర్ మణిపూర్ రాష్ట్రాల్లో కూడా ప్రయాణించవద్దని యూకే పౌరులకి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అంటే బ్రిటిష్ పౌరులు అదే విధంగా ఎర్రకోట తదితర పర్యాటకులతో రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లొద్దని కూడా బ్రిటిష్ ప్రభుత్వం చెప్పిన పరిస్థితి ఉంది. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అమెరికా రాయబార కార్యాలయం కూడా తమ పౌరులకి హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలోనే తమ దేశ పౌరులు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది. సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.